Hi everybody, welcome to SRAS Math Nalekala YouTube channel. Competitive examination coaching క్షేత్రమితి టాపిక్ లో ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లో ఫార్ములాస్ అన్ని ఇవ్వడం జరిగింది. ప్రిజము, పిరమిడ్, తర్వాత కోన్, సిలిండర్, క్యూబ్, క్యూబాయిడ్ వీటన్నిటికీ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ కి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో లెట్స్ కంటిన్యూ. సో మనము lateral surface areas, total surface areas and volumes ఇవి మనము ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నాం అన్నమాట. సో వాల్యూమ్స్ ఘనపరిమాణాలు. సో ఇవి వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియాస్, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తూ వస్తున్నాము. గత వీడియోలో కూడా ఇవన్నీ చూసాం. ఇప్పుడు మిగిలిన హాలో సిలిండర్, దీన్ని ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ అంటాం. తిరగేసిన బకెట్ ఇది. స్పియర్ గోళము, దీంట్లో మళ్ళీ 3 ఉన్నాయి. గోళము, స్పియర్, గుల్ల గోళము, హాలో స్పియర్ అంటే ఒక టెంకాయ చిప్ప లాగా ఉంటది లోపల. మరి హెమిస్పియర్ అంటే సగం ఒక గిన్నె బౌల్ లాగా ఉండేది హెమిస్పియర్. సో హాలో సిలిండర్ అంటే ఏంటంటే ఒక 4 ఇంచుల పీవీసీ పైప్ లో ఒక 2 ఇంచుల పీవీసీ పైప్ సేమ్ లెంత్ ఉన్నదాన్ని ఒక 30 సెంటీమీటర్ల 4 ఇంచుల పీవీసీ పైప్ లోకి ఒక సేమ్ 30 సెంటీమీటర్ల పొడవున్న 2 ఇంచుల పీవీసీ పైప్ దిగేసి ఫిట్ చేస్తే కదలకోకుండా ఆ అమరిక మనకి ఏమవుతుంది అంటే, ఆ ఆకారం మనకి ఏమవుతుంది అంటే హాలో సిలిండర్ అంటుంది. లోపల ఒక సిలిండ్రికల్ షేప్ పైపు, దాని బయట కొంచెం పెద్దగా ఉన్నటువంటి సిలిండర్, పొడవు సేమ్, హైట్ ఇస్ ద సేమ్, దాని రేడియస్ ఎక్కువ ఉన్నటువంటి ఒక పెద్ద స్తూపం బయట ఉంటుంది. ఆ రకంగా ఉన్నదాన్ని గుల్ల స్తూపము లేదా హాలో సిలిండర్ అని అంటారు. సో ప్రక్కతల, సంపూర్ణతల, ఘన పరిమాణాలు ఏ రకంగా ఉంటాయి చూద్దాం. రైట్, మామూలు స్పియర్ కి 2πRh మామూలుగా, అంటే లోపల ఉన్నటువంటి స్పియర్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో 2πRh, బయట ఉన్నది క్యాపిటల్ R కలిగినటువంటి 2πRh. ఆ రెండు కలిపితే 2π ఇంటూ R ప్లస్ R ఇంటూ హెచ్ అన్నది ఏరియాసే అవుతుంది. సింపుల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే లోపల పైపుకి పాయింట్ కొట్టాలి, లోపల పెట్టేస్తాం. దాన్ని కొట్టిన తర్వాత మళ్ళీ బయట పైపుకి పాయింట్ కొట్టాలి. అంతేమవుతుంది, లోపల ఉన్న దానికి 2π స్మాల్ r h, బయట ఉన్నది 2π క్యాపిటల్ R h. ఆ రెండు క్లబ్ చేస్తే గుల్ల స్తూపం యొక్క పక్కతల వైశాల్యం వస్తుంది. సంపూర్ణతల వైశాల్యం అంటే ఏమి, లోపల ఉన్న పైప్ కి పైన కింద మూతలు బిగించాలి, దాని మీదకి పెద్ద అంతే పొడవు ఉన్నటువంటి ఎత్తు ఉన్నటువంటి ఒక పెద్ద పైప్ ని దాని మీద బిగించి ఇవేంటివి ఫిట్ చేయాలి. మూతలు ఫిట్ చేస్తే దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నుంచి టోటల్ సర్ఫేస్ ఏరియా కింద తీసుకున్నట్లయితే 2 ఇంటూ రింగ్ ఏరియా. చెప్పా కదా, లాటరల్ సర్ఫేస్ ఏరియా పైన ఒక రింగ్ పెట్టా, మళ్ళీ సపరేట్ 2 ఇంచుల పైపు ఒక మూత పెట్టాల్సిన అవసరం లేదు. 4 ఇంచుల పైపు పెట్టేసే మూత 2 ఇంచుల దానికి 4 ఇంచుల దానికి కవర్ అప్ అయిపోతుంది, ప్యాచింగ్ కింద అంతే అన్నమాట. అందుకే 2 ఇంటూ రింగ్ ఏరియా రాశా. రింగ్ అంటే రింగ్ ఏరియా ఏమవుతుందంటే యాన్యులస్, అది 2π ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ లేదా 2π ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ గా దాన్ని తీసుకోవచ్చు. సో ఎనీ హౌ ద ఫార్ములా ఫర్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హాలో సిలిండర్, సంపూర్ణతల గుల్ల స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం ఈ రకంగా ఉంటుంది. సో మీరు ఆ స్తూపం అంటే ఏంటి, గుల్ల స్తూపం అంటే ఏంటి అని అర్థం. స్తూపం అంటే 2 ఇంచుల పైపు, ఇంత లెంత్ ఉన్నటువంటి 2 ఇంచుల పైపు. గుల్ల స్తూపం అంటే దానిపైకి అంతే లెంత్ ఉన్నటువంటి 4 ఇంచుల పైపు తీసుకున్నామంటే ఆ ఆకారం మనకి గుల్ల స్తూపాన్ని పోలి ఉంటుంది. ఘన పరిమాణానికి సూత్రం వచ్చేసి πr²h, లోపల ఉన్నది, బయట ఉన్నది πr² క్యాపిటల్ R²h. దాన్ని అన్నిటిని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. πr²h మైనస్ π స్మాల్ r²h becomes πr² మైనస్ స్మాల్ r² into h. దీని యూనిట్స్ క్యూబిక్ యూనిట్స్, ఇక్కడ వచ్చేసి స్క్వేర్ యూనిట్స్, ఇక్కడ వచ్చేసి స్క్వేర్ యూనిట్స్. అంటే చదరపు సెంటీమీటర్ల, చదరపు మీటర్ల అని చెప్తాను కదా, ఘనపు మీటర్ల, ఘనపు సెంటీమీటర్ల అని ఇక్కడ చెప్తాం మనం. దిస్ ఈస్ ద హాలో సిలిండర్. ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్, కోన్ కి ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ కి, కోన్ ఐస్ క్రీమ్ కోన్ తీసుకుందాం.
పైన ఒక బిందువు ఉంటుంది, కింద ఒక సర్క్యులర్ షేప్ ఉంటుంది. సర్క్యులర్ షేప్ నుంచి అంతా కూడా ఆ యొక్క బిందువుకి అటాచ్ చేయబడి ఉంటుంది కోన్. అది ఆ కోన్ని నువ్వు ఇలా కట్ చేస్తే ఏమైతుంది, ఒక బకెట్, తిరగేసిన బకెట్ ఆకారాన్ని మనం ఇక్కడ ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ అనొచ్చు. నువ్వు ప్యారలల్ సర్ఫేస్ గా కట్ చేసుకోవాలన్నమాట. అది కండిషన్. ఇక్కడ స్లాంట్ లో కట్ చేసుకుంటే ఫార్ములాస్ వేరే వస్తాయి మనకి. సో ఇది మనకి ఇక్కడ ఫ్రస్టమ్ అన్నమాట. ఇది ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్, కోన్ యొక్క ఫ్రస్టమ్, కోన్ యొక్క ఒక భాగం అన్నమాట ఇది. సో పై ఆర్ ఎల్, పై ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎల్. సో పై ఆర్ ఎల్ అనేది కోన్ కి పైన కూడా ఒక ఆకారం వచ్చింది, పైన బిందువు లేదు ఇందాక. కోన్ కి పైన టాప్ ఎడ్జ్ శీర్షం, ఒక పాయింట్ టాప్ ఎడ్జ్ కోన్ కి. ఫ్రస్టమ్ కి ఏంటి, ఆ టాప్ ఎడ్జ్ పాయింట్ పోయేసి సర్క్యులర్ సర్ఫేస్ వస్తుంది, బట్ బేస్ కంటే తక్కువ ఏరియా ఉన్నటువంటి సర్క్యులర్ సర్ఫేస్ వస్తుంది అనమాట, వృత్తాకార వైశాల్యం వస్తుంది. సో పై ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎల్, ఇక్కడ వచ్చేసి పై ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఎందుకంటే టిఎస్ఏ సూత్రం ఏమవుతుంది జనరల్ గా మనకి, ఎల్ఎస్ఏ ప్లస్ కింద ఉన్న రింగ్ ఏరియా ప్లస్ పైన ఉన్న ఏరియా, రెండు రింగుల ఏరియా అన్నమాట. 2 ఇంటూ రింగ్ ఏరియా అంటున్నా నేను, బట్ బోత్ రింగ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ సైజ్. కాబట్టి పై ఆర్ స్క్వేర్ అనేది పెద్ద రింగ్ ఏరియా, అంటే కింద ఉన్నటువంటి బేస్. పై స్మాల్ ఆర్ స్క్వేర్ అనేది ఒక రింగ్ యొక్క ఏరియా. రింగ్ ఇస్ నథింగ్ బట్ వృత్తం, సర్కిల్ అంతే. వాల్యూమ్ ఏమవుతుంది అంటే ఈ రకంగా 1/3 పై ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ ఇంటూ హెచ్. సో 1/3 పై ఆఫ్ r square plus small r square plus capital R small r into h. This is the volume of frustum of a cone. And sphere మనం గోళం, ఇది గోళం, ఓకేనా. గోళము మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. పూర్తి గోళము, మళ్ళీ హెమిస్పియర్ అంటే అర్ధగోళము, హాలో స్పియర్ అంటే గుల్ల గోళము, గోళంలో గోళాన్ని దిగేయడం అన్నమాట. స్పియర్ కి లాటరల్ ఉండదు, ఎందుకంటే స్పియర్ నీకు పక్క తలాలు సంపూర్ణ తలాలు ఉండవు, ఒకటే తల గుండ్రంగా ఉంటుంది. అది మన టాప్ బాటమ్ సపరేట్ ఉండదు అంతే. అందువల్ల స్పియర్ కి హాలో స్పియర్ కి ఉండవు. హెమిస్పియర్ అంటే ఏంటంటే అర్ధగోళం. అని అర్ధగోళం అంటే ఏంటంటే టెంకాయ చిప్ప. బెస్ట్ ఎగ్జాంపుల్, బౌల్, ఇంట్లో గిన్నె ఉంటది. ఇప్పుడు మన టెంకాయ చిప్ప అంటే మనము కొబ్బరికాయ కొట్టిన తర్వాత హాఫ్ ఆఫ్ ద పాట్, ఎగ్జాక్ట్ గా హాఫ్ ఆఫ్ ద పాట్ లుక్స్ లైక్ హాలో స్పియర్, సారీ హెమిస్పియర్. ఓకే, ఫార్ములా చూద్దాం. సంపూర్ణతల వైశాల్యానికి 4πr² అవుతుంది, స్పియర్ కి 4/3 πr³ అవుతుంది, హాలో స్పియర్ కి. సారీ, వాల్యూమ్ వచ్చేసి స్పియర్ కి. హాలో స్పియర్ కి చూసుకుంటే 4πr² - r² అనేది సంపూర్ణతల వైశాల్యము, 4/3 πr³ స్మాల్ r³ అనేది సంపూర్ణ ఘన పరిమాణం అవుతుంది. అంటే ఎక్కడెక్కడైతే వైశాల్యంలో r² ఉందనుకో మామూలు స్పియర్ కి, హాలోకి వచ్చేసి క్యాపిటల్ R² - స్మాల్ r² అవుతుంది. ఎక్కడెక్కడైతే r² ఉంది, వాల్యూమ్ లో r³ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ R³ - స్మాల్ r³ అనేది రాసుకోవాల్సి వస్తుంది. కానీ హెమిస్పియర్ కి, ఇక్కడ హెమిస్పియర్ కి నీకు పక్కది ఉంటుంది, సంపూర్ణ తలం ఉంటుంది. ఎందుకంటే బౌల్ కి నీకు సైడ్ కి సంబంధించిన ఏరియా ఉంటుంది, పైన టాప్ ఏరియాని కలుపుకుంటే సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది. టాప్ ఏరియాని తీసేస్తే కేవలం ప్రక్క తల వైశాల్యం మాత్రమే అవుతుంది. సో హెమిస్పియర్ ఎల్ఎస్ఏ 2πr², టిఎస్ఏ 3πr², వాల్యూమ్ వచ్చేసి 2/3 πr³ అంటే 4/3 πr³ లో సగం కాబట్టి నీకు 2/3 πr³ అవుతుంది. ఈ రకంగా మనము మెన్సురేషన్ యొక్క ఫార్ములాస్ కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ వీడియోలో మనం ఒక 6ంటికి ఫార్ములాస్ ఇచ్చుకున్నాము, ఇక్కడ ఒక 3ంటికి ఫార్ములాస్ ఇచ్చాము. ప్రతిదానికి ఎల్ఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్ 3 కూడా ఉన్నాయన్నమాట. ఈ రకంగా మీకు మొత్తం 9 సాలిడ్స్కి ఎల్ఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్స్ ఇవ్వబడ్డాయి. థ్యాంక్ యూ.